డీమన్ స్లేయర్ ఇట్స్ ఏ ఫ్యాంటసీ యాక్షన్ యానిమే వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాక నా ఫీలింగ్ అయితే, ఎట్టా మిస్ అయ్యారా బాబు నేను ఈ యానిమేని ఇన్ని రోజులు. ఓఫ్, ఆ స్టోరీ లైన్, ఆ క్యారెక్టర్స్, ఆ విజువల్స్, ఆ మ్యూజిక్ అండ్ ఆ యాక్షన్ సీన్స్ స్టిల్ నా మైండ్లో అలా తిరుగుతున్నాయి. వెయిట్, నేను ఈ వెబ్ సిరీస్లో ప్రతిదీ సూపర్ పర్ఫెక్ట్గా ఉంది అనట్లేదు. దేర్ ఆర్ ఫ్యూ యావరేజ్ మిడ్ ఆర్క్స్ ఆల్సో. బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ గ్రేట్ టు వాచ్. ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పటి వరకు ఈ యానిమేని చూడకపోతే వెంటనే చూసేయండి. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ యానిమే. మనం ఈ యానిమే గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే, బేసికల్లీ ఒక డీమన్స్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కి ఒక లీడర్ కూడా ఉంటాడు. ఆ లీడర్ పేరే మూజాన్. అయితే ఈ డీమన్స్ నైట్ టైం జనాల్ని చంపి వాళ్ళని తినేసి ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అయితే నైట్ టైమే ఎందుకు వస్తాయంటే, సన్లైట్ తగిలితే అవి చనిపోతాయి కాబట్టి. అయితే ఈ డీమన్స్ నుంచి జనాల్ని కాపాడడానికి ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది. ఆ బ్యాచ్ పేరే డీమన్స్ లేయర్స్. సో మన మూజాన్ భయ్యాకి ఒక గోల్ ఉంటుంది, అండ్ మన డీమన్స్ లేయర్స్ కి ఆ మూజాన్ గారిని ఏసేయడమే ఒక గోల్. సో ఇది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్రిమైస్. ఇక ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, అండ్ మూజాన్ వర్సెస్ డీమన్స్ లేయర్స్ ప్లాట్ ఎలా ప్రొసీడ్ అయింది, అసలు మూజాన్ ఆరిజిన్ అండ్ గోల్ ఏంటి అనేది మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి. నాకు ఈ యానిమేలో బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్. ప్రతి క్యారెక్టర్ని చాలా కేర్ఫుల్ అండ్ సూపర్ వేలో ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎంత డీప్ ఉంటుందంటే, అప్పటి వరకు అది పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే, ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎండింగ్ చూసాక మనం ఆ క్యారెక్టర్ని హేట్ చేయలేం, ఇంకా ఆ క్యారెక్టర్ కోసం ఫీల్ అవుతాం. ప్రతి క్యారెక్టర్ ఎండింగ్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. బేసికలీ ఈ వెబ్ సిరీస్లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని నేనైతే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పలేను, బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యావ్ దర్ ఓపీ మూమెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్కి మంచి గూస్ బంప్ అండ్ హై మూమెంట్స్ ఉంటాయి. ఇనోస్కే, జెనిత్సు, నెజుకో అండ్ ఆల్ అసిరాస్, ఇలా ప్రతి క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే తాంజిరో క్యారెక్టర్ మాత్రం కొంచెం స్పెషల్ గా ఉంటుంది. మనం మంచిగా ఉండే చాలా క్యారెక్టర్స్ ని చూసుంటాం, కానీ తాంజిరో ఇంకో లెవెల్ మంచోడు. ఆ క్యారెక్టర్ లో ఒక కంపాషన్ కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో మంచిగా ఫైట్ చేసిన వన్స్ ఫైట్ ఎండ్ అయ్యాక తాంజిరో తన ఒపోనెంట్ పైన కూడా రెస్పెక్ట్ చూపిస్తాడు. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మేక్స్ తాంజిరో లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్యారెక్టర్స్. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ తర్వాత ఈ వెబ్ సిరీస్ లో ఉండే ఇంకో మేజర్ ప్లస్ ఏంటి అంటే యానిమేషన్ అండ్ యాక్షన్ సీన్స్. అసలు యానిమేషన్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. దట్ టు యాక్షన్ సీన్స్ లో అయితే యానిమేషన్ అదిరిపోద్ది. వీళ్ళు బడ్జెట్ మర్చిపోయి యానిమేట్ చేశారేట్రా అన్న ఫీలింగ్ కలుగుతుంది యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు. యానిమే అంటే చిన్నపిల్లల షో అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక్కసారి డీమన్ స్లేయర్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్, సీజన్ 2 10th and 11th ఎపిసోడ్స్ చూడమనండి. యానిమే రేంజ్ ఏంటో అర్థమైపోద్ది. అదేం యాక్షన్ సీన్ రా బాబు. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఫైనల్ ఫైట్ ఈజ్ వన్ ఆఫ్ ద గోటెడ్ అండ్ మై ఫేవరెట్ ఎపిసోడ్ ఆఫ్ డీమన్ స్లేయర్. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ అండ్ నరేషన్ కూడా బాగుంటుంది. సీజన్ 1లో రీహాబిలేషన్ ఆర్క్ తప్ప మిగిలిన ఎపిసోడ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి. ఇక మోగన్ ట్రైన్ ఆర్క్ అయితే తోపు ఉంటుంది. నెక్స్ట్ సీజన్ 2 ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్ అయితే అదిరిపద్ది. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే పీక్స్ అసలు. నెక్స్ట్ సీజన్ 3 స్వాట్ స్మిత్ విలేజ్ ఆర్క్ కూడా మళ్ళా సూపర్ గా ఉంటుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే మంచి హై అసలు. నెక్స్ట్ సీజన్ 4 హాసిరా ట్రైనింగ్ ఆర్క్. ఇది సూపర్ క్రేజీ అని చెప్పను, కానీ ఇట్స్ డీసెంట్ టిల్ లాస్ట్ ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం బ్యాంగర్ ఉంటుంది, అండ్ ఎండింగ్ నెక్స్ట్ మూవీ కోసం ఎక్సైట్మెంట్ ని పెంచేలా ఉంటుంది. ఈ 4 సీజన్స్ అండ్ 1 మూవీలో చాలా హై మూమెంట్స్ అండ్ సూపర్ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. సీజన్ 2 క్లైమాక్స్ ఫైట్, సీజన్ 3 క్లైమాక్స్ ఫైట్, సీజన్ 4 మూజాన్ ఎంట్రీ, ఇలా చాలా మంచి హై మూమెంట్స్ ఉంటాయి ఈ వెబ్ సిరీస్ లో. అయితే యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో పాటు డీసెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఈ వెబ్ సిరీస్ లో. మ్యూజిక్ కూడా బాగుంటుంది. నాకైతే డీమన్ స్లేయర్ సూపర్ గా నచ్చేసింది, అండ్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఫ్రమ్ మై సైడ్. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో వెబ్ సిరీస్ తో కలుద్దాం. చెప్పడం మర్చిపోయా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ టేక్ కేర్. బాయ్.